హాయ్ అండి అందరికీ. వెల్కమ్ టు తేజు మురారి 8315 వ్లాగ్స్. ఈరోజు వీడియోలో నేను 1 మంత్ అయినా కూడా పాడవకోకుండా నిల్వ ఉంచుకునేలాగా వెల్లుల్లి కారం అనేది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. దీనికోసం ఒక 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ అనేది వేసుకోవాలి. అలాగే ఇలా చిన్న చిన్న ఆనియన్స్ ఒక 5 to 6 అనేవి మనము ఆయిల్లో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. పెద్ద ఆనియన్ అయితే ఒకటి సరిపోతుంది. ఆనియన్స్ అనేవి ఇలా బాగా కలర్ మారి కొంచెం లోపల నుంచి మెత్తగా అయ్యే వరకు ఫ్రై చేయాలి. తర్వాత ఇలాగా ఒక హాఫ్ కప్పు వెల్లుల్లిపాయలు అనేవి ఒలిచి వేసుకోవాలి. ఇవి ఒక 50 to 60 గ్రామ్స్ అనేది ఉంటుంది. ఇవి కూడా మనం బాగా రెడ్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ రెడ్ కలర్ వద్దు అనుకునే వాళ్ళు తక్కువగానే ఫ్రై చేయొచ్చు. కానీ అలా చేయడం వల్ల పచ్చడి అనేది మనకి తొందరగా పాడైపోతుంది. ఎక్కువ డేస్ అనేది స్టోర్ ఉండదు. ఇప్పుడు ఆనియన్స్ అనేవి బాగా ఫ్రై అయ్యాయి కాబట్టి వీటిని ఫస్ట్ పక్కకు తీసేసుకున్నాను. ఇంకా వెల్లుల్లిని ఇలాగా మంటని లో ఫ్లేమ్లో పెట్టి బాగా కలర్ చేంజ్ అయ్యే వరకు మనము ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి మనం ఒక 10 to 15 వరకు ఎండుమిర్చిని యాడ్ చేయాలి. నేను ఒక 10 యాడ్ చేస్తున్నాను. స్పైస్ ఎక్కువ తినేవాళ్ళు ఇంకొక 5 యాడ్ చేసుకోవచ్చు. ఒక 10 ఎండుమిరపకాయలు అనేవి యాడ్ చేసి వాటిని కూడా బాగా ఫ్రై చేయాలి. తర్వాత ఇందులోనే కొద్దిగా చింతపండు అనేది కూడా మనం ఇలా యాడ్ చేసుకొని దాన్ని కూడా ఫ్రై చేయాలి. మంట అనేది ఆఫ్ చేసేసి ఫ్రై చేసుకున్నవన్నీ మనకు బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకున్నాము. చల్లారిన తర్వాత ఇవన్నీ మనం మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకొని పచ్చడిలాగా మనము గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ ఫైన్ పేస్ట్ లాగా చేయకూడదు. పచ్చడి అనేది ఎప్పుడు కొద్దిగా కచ్చపచ్చగా ఉంటేనే బాగుంటుంది. తర్వాత ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ అంతా రాళ్ళ ఉప్పు అనేది యాడ్ చేశాను. పోపు కోసం ప్యాన్ పెట్టుకొని ఇందులోనే ఇంకొక 2 టేబుల్ స్పూన్లంతా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కదా వెల్లుల్లివి, అదే ప్యాన్లోనే యాడ్ చేసుకున్నాను. ఇందులోకి ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు, ఆవాలు అనేవి వేసి కొద్దిసేపు ఫ్రై చేయాలి. చిటపటలాడేంత వరకు ఉద్దిపప్పు అలాగే పచ్చిశనగపప్పు కలర్ చేంజ్ అయ్యే వరకు. ఇప్పుడు ఒక 5 to 6 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని కొంచెం క్రష్ చేసి యాడ్ చేయాలి. అలాగే కరివేపాకు కూడా ఒక 2 రెమ్మలు వేసి కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత మనం ఇలాగా కచ్చాపచ్చాగా చేసుకున్నటువంటి వెల్లుల్లి పచ్చడి అనేది కూడా ఈ పోపులోనే యాడ్ చేసి కొద్దిసేపు బాగా ఫ్రై చేయాలి. ఒక 4-5 మినిట్స్కి ఇలా ఆయిల్ అనేది బాగా పైకి తేలుతుంది. ఇప్పుడు మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసి ఏదైనా బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకోవడమే. మనకు 1 మంత్ వరకు ఇది పాడవకుండా ఉంటుందండి. మనం ఏ టిఫిన్లోకైనా తినొచ్చు, లేకుంటే వేడివేడి అన్నంలో కూడా నెయ్యి కొద్దిగా యాడ్ చేసుకొని తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.